कालः परमेष्टि परिग्रहः उग्र संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्ता परस्तानं प्रमाणं बीजमत्सदा कलिः सर्वदक्षी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सुमुखः सूक्ष्मः सुघोषः सुहदः सुहृत् मनोहर्वति चक्रोतो वीरबाहुर्विकारणः स्वापनस्वसो व्यापी नैकात्मा नैककर्मकृतो वत्सरो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मकुद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशर्विधाता कृतलक्षणः गर्भस्थिरेन्द्रि सस्वस्थः सिंहो भूतमहेश्वरः ऋतुसुदर्शनकालः परमेष्टि परिग्रहः उग्र संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः दैवतकः अजो महार्ष स्वाभाव्यो जिता मित्रप्रमोदनः आनन्दोनन्दनोनन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः वेदास्वाङ्गो जितकृष्णो दृढसम्प्रश्नोचितः वर्णो पारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः आनन्दी वनमाली फलायितः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुः सत्तमः सुधन्वा खण्डपरसुदारुणो द्रविणप्रदः दिविस्पृशर्वदुर्यासो वाचस्पतयो निजः त्रिसामा सामगसामा निर्वाणं क्लेशजविषट् सन्न्यासपृच्छमस्यान्तो మా శ్రీనివాస భక్త మండలి వారు మేమందరూను ఇది ఎప్పుడో చాలా 98లో ప్రతిష్ఠ జరిగింది. అప్పటికంటే ముందర అక్కడి నుంచి రెండు సంవత్సరాల ముందర నుంచి కూడా ఈ పెద్దవాళ్ళందరూ పారాయణ చేస్తూ వచ్చారు. కమ్యూనిటీ హాల్ దగ్గర అంతా గ్రౌండ్ ఉండేది. అక్కడ ఫోటో పెట్టుకొని విష్ణుమూర్తిది విష్ణు సహస్రనామం పారాయణం చేయడం జరిగింది. మూసారాంబాగ్ బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీ ఇది. అందరం కలిసి కూడ పలుక్కుని ఈ గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారంగా చేసుకోవాలని చెప్పి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడి నుంచి 1999 జనవరి మాఘశుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్టలు జరిగినాయి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారితో పాటు పద్మావతి అమ్మవారు, గోదాదేవి, గణపతి, ఆంజనేయ స్వామి, గరుడాళ్వారులు కూడా ప్రతిష్టలు చేయడం జరిగింది. తర్వాత ఒక 5 ఏళ్ళకి శివ కుటుంబం, శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, తర్వాత నవగ్రహాలు, వెనకాల నాగేంద్రులు కూడా వచ్చారు కృష్ణుడిని తోడు తీసుకొని. కృష్ణుడిని మాత్రం పెట్టుకున్నాం అంతే, మిగిలినవన్నీ ప్రతిష్టలు. కృష్ణుడిని మాత్రం మేము పెట్టుకున్నాం అన్నమాట. బ్రహ్మోత్సవాలప్పుడు చక్ర స్నానానికేమో ఇక్కడ అంతా ప్రొవైడ్ చేసుకున్నాం. గ్రౌండ్ అంతా కూడా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉండేది, అదేమో పార్క్ లాగా తయారు చేసి సొసైటీ వాళ్ళే తయారు చేశారు. తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పేశారు. అక్కడ చక్ర స్నానానికి స్విమ్మింగ్ పూల్ లాగా కట్టి చక్ర స్నానానికి అంకితం చేశాము. ఆ తర్వాతనేమో దేవాలయం తరఫున తిరుమల తిరుపతిలో ఏ విధంగా జరుగుతాయో వైఖానస సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో జిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మారుతి గారు దీనికి చాలా సర్వీస్తో స్టార్ట్ చేశారు. ఆయనే చైర్మన్గా ఉన్నారు. తర్వాత మార్చి 21 నుంచి మళ్ళీ పూర్ణచంద్రరావు గారు చైర్మన్గా వచ్చారు. ఎన్నుకోవటం జరిగింది. మేమందరం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్నీ కూడాను తిరుమల తిరుపతిలో ఎలా జరుగుతున్నాయో అలాగే ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. శ్రీనివాస మహిళా భక్త మండలి స్టార్టింగ్లో 40 మంది ఉండేవాళ్ళం. అందరూ కూడా దాదాపుగా వస్తూ ఉండేవాళ్ళు. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం. ఆ తర్వాతనేమో ఏకాదశిలప్పుడేమో భగవద్గీత చదవటం చేస్తున్నాము. పౌర్ణమి నాడు సౌందర్య లహరి, మాస శివరాత్రి నాడు శివానంద లహరి, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకును. ఆ తర్వాతనేమో ధనుర్మాసంలోనేమో గోదాదేవికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి 4 రోజులు. ఆ తర్వాతనేమో ముకుందమాలని ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా చేస్తూ ఉంటాం ఆ 4 రోజులు కూడాను. నిత్య నైవేద్యాలు అవన్నీ కూడా నిత్య కైంకర్యాలన్నీ కూడాను ఇప్పటి వరకును వైభవంగా జరుగుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగానే ఇప్పటి వరకు జరుగుతున్నది. 97 నుంచి కూడా పారాయణ జరుగుతూ వస్తుంది. అప్పటి నుంచి కూడా చిన్న ఫోటో పెట్టుకుని పెద్దవాళ్ళందరూ వచ్చి పారాయణ చేసేవారు. అప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. తర్వాత ఈ మగవాళ్ళందరూ వచ్చి ప్రసాదాలు ఇంటి నుంచి చేసుకుని తెచ్చుకుని
చేసేవారు, పారాయణ చేసేవారు. మగవాళ్ళందరూ సహాయంగా ఉండేవారు. అలా ఈ భక్త మండలిని అలా ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళందరూ. దాన్ని అలా దినదినాభివృద్ధి జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం పెద్దవాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, తర్వాత వాళ్ళం వచ్చామన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇక్కడ పూజారులు కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇద్దరు కూడాను. నా పేరు కుండూరు ఉమ. సౌందర్యలహరి నేర్పిస్తాను రాగయుక్తంగా. ఎవరికైనా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబరు 9959550686. जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय राम विद्रयवतो आनादिवां बृहतः पर्वदादादरत्पदे यदागन्धयज्ञमो हवन्ते वेदुषाणामुदाते धर्मान् पादमसते शृणातो महागणाधिपतये नमो नमः महासरस्वत्यै नमः श्रीगणभयो नमः ॐ नारायणाय नमः स्वाहा ॐ माधवाय नमः स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ संकर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ गरुडोत्तमाय नमः ॐ असाक्षियाय नमः ॐ नरसिंहाय नमः यस्य नाम लोकाभ्यां ज्ञादेवी सर्वमङ्गलाः जयमङ्गलं धौधां नमः जयमङ्गलं तावद्दनामरावः यशामन्ते वृत्यामोहयत्रोयात्नः आपदामपहतान्नदानं श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः पाणिनिर्गर्भाभ्यां नमः सुजयभूतनाभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्रीधीरारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु ॐ भूः ॐ भवः ॐ तवः ॐ महः ॐ जनः ॐ तवः ॐ तत्यम ॐ तत्सवदोरेण्यं वर्गो देवत्यदेवः देवायां प्रचोदयात् ॐ आपोज्योतिर्दोमनं ब्रह्मभवद्भवद्गुरुं यजमानस्य आमदयानां सर्वपतिर्विदानां सहकुटुम्बानां सपुत्रगानां सपुत्रिकानां सभ्रातृगानां सबान्धवानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्यावृद्ध्यर्थं मम क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं मम गृहेण समस्त कार्य दिग्विजय साफल्यता सिद्ध्यर्थं मम समस्त ग्रहदोष नरघोष सकल वास्तु समस्त शत्रु प्रयोग निवारण सिद्ध्यर्थं संकष्टहर चतुर्थी महापर्वणि पुण्यकाले प्रदोषकाल समये श्री वरसिद्धि विनायक देवता उत्सव मूर्त्य पंचामृत श्रवण पूर्वक तदनंतर सामूहिक यथाशक्ति लक्ष्मी गणाधिपति होमाख्ये कर्मणि करिष्ये आपोहिताभियोगवः तानभूभ्यधानः अहयाणायक्षुदे योगश्रवतमोदः अस्य भाग्यदेहनः वसुदेवमातः तस्मारक्कमापवः यद्यक्षया युवदः आभोजनयधाजनः महागणाधिपतये नमः अथ पञ्चामृतां समर्पयामि आपोहिताभियोगवस्तानभूभ्ये तदातन अहयाणाय चक्षुदे योगश्रवतमोदः जयमान्यपरियुत्राः त्रयरङ्गे त्वत्तमागं तत्तनोभिः यदेवैव हिरं विराजो
वस्त्ररायन्द्रो सत्रवाः वस्त्रपोषावित्ववेदाः वस्त्ररन्तारक्षो अरित्तनेभिः वस्त्रो बृहस्पतिर्ददातु ॐ शान्तिः ॐ धातो हीरम्भो पुरुषत्याज्ञानो गौरीधा सर्वमङ्गलासर्वज्ञं परमेश्वरं मृतिर्मे वाचाम् अतीह भगवन्नात्मज्ञां प्रसत्ताम् इजाचन्द्रमुच्यते सर्वदुःखेर्याविघ्ना गरुडाभवन्तो देवाश्चयश्चैव बलेन भोजः स्वे स्वेहिनं प्राप्य सुखेन सर्वे मोदन्ते स्वे स्वे पदे पुण्यलब्धे सर्वैर्देवैः पूजनीयो गणेशप्रभुप्रभोण मविघ्नराजः अजेव सर्वं भवनं ददाक्षे सतर्वलोकस्य भागवत्या तम्मै ज्ञात्वा मृत्युमं चेदयन्नन्नान् येको गणेशो बोधासन्निविष्टस्तवै पूजित तमुको हि भोक्त्वा मनोभेत्तमन्तरङ्गस्तवैर्परम्परणः वक्रकन्यः पुण्यस्तरण्यस्तकलस्तजन्तोस्तमेकदन्तः गजवत्रमेनः अपुण्यमावेन मदन्नयस्यादेवं विषद्वा गणनाधर्मो जलन्तरायन्निजबोधबीजं क्षेमङ्गलम् संततोत्तरेण प्रजाति शुद्धं गणनाथदत्वं नमां विद्यां सर्वैर्देवैर्ज्ञातो भवति सर्वैर्देवैः पूजितो भवति सर्वमेलवानायन पुण्यं लभते भद्रञ्जनं ममेवमङ्गलविदं ब्रह्मादि ॐ साक्षादात्मादि अतं वच्मि सत्यं वच्मि अवतमां नमो नमः ममेव प्रत्यक्षं ममेवमङ्गतादि भक्तादि ममेवमङ्गलविदं ब्रह्मादि अमानवानवदत्ता अपवदत्ता नमवदत्ता नमोत्तरत्ता नवलक्ष्मणत्ता नवलवलित्ता नवलवलत्ता आत्मवलोमा आहितवन्दाय अध्यक्षं ब्रह्मादेव ज्ञानमया विज्ञानमयादे वक्रतुण्डाय धीमहि तन्नो विग्रहः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं मानवं कुशिलार्णं गदाण्डवदं महतं वदनानं मोषगध्वजं रक्तं रम्बोधरं दोत्पगन्नं रक्तं जवासनं नमो नमः नवदपदये नमोऽस्तुलं बोधराजय एकदन्ताय विघ्नविनाशने स्वसुधाय रथमोक्तये नमः एतदधर्मनशीर्णमनीते ब्रह्मा भूयाः जगदन्यते वस्त्राक्षो अरिद्रनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्तिः विकटो विघ्नराजो विनायक धूमकेतु गणाध्यक्ष फालचंद्रो नामानि यः पटे शृणुयादपि विद्यारंभे विवाहे च प्रवेशे मूलेन दक्षिणा कुंडनिरीक्षण नवमंत्रेण प्रोक्षण काननंगुरैः ओम भरन्दास्त्रेण ओम अस्त्राय ओम भर अभ्यक्षण भवशरन्दकवदेन कनन ओम हैंगव चमत्कारं చేసుకోండి चतुर्रोत्रंद्रादिकं आस्यद्वयज्ञसन्ने ब्रह्मंगलं तत्पहत्तकं हृदयकलन्दपादं विदुःपरिष्मादमाजरं चतुर्सन्नं विषारोडम्बानादित्य समप्रभं बहुवेदवायुचन्द्ररामगुणपण्डितं कविवाये बृहत्तं बृहत्तमब्रह्मके प्रक्षोभोचाक्षमालाङ्गरक्तं दक्षमजगरे हिरण्यादिदोत्तरविस्मादक्षमलक्ष्मगे तत्त्वप्रमाद्यास्य हृदयपानभै पादवक्ष्मगे हिरण्याभानैजपाकरकामसुरेक्ष पट्टाजोत्तरजिप्पास्यां कृष्णायां बहुवेदविजपाश्च विपान्तानो पते
శ్రీకృష్ణం పంచవత్వం గజభుజం ప్రజవత్వం క్రోధం ఉద్ధత్పరగరంగాతం కించద్విగ సుధారణం గతిధర్మపరిధానం మృదాభుజమానం ఏవం ధ్యాత్మా మహాదేవోదివాంజనం గుండవత్వమే సర్వసిద్ధిప్రదం దేవం ముందేవం ప్రజాయతే అగ్నివత్యేదం ధ్యాత్మా స్వాధీనం ముక్తిమానం సంప్రోక్షేషామంత్రేణ తత్పాక్షం పుష్పమిత్రం ప్రాంగుగాగ్రే రోజును బట్టి రామం చూపించిన లోపలికి మన అభిముఖో భవ భక్తులు రామం చేసే చూడాలి మూర్తి గారు మమ చెయ్యి నంబరు లేదు సుముఖో భవ సుప్రదండో భవ వరదో భవ మమ యజమానస్య ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితు భవ ఈశాన ప్రభుజ్ఞానాన్ని ప్రభుమానం బ్రహ్మాదేవ బ్రహ్మానోదే బ్రహ్మాదేవోదే అద్దాదేవో పురాగ్రయేవ పుష్పార్ఘ్యముపయామి శివాగ్రంథోరక్షేషాం విజ్ఞాప్య శివాగ్నిత్మౌరాత్రే చక్రేర్వామకరణం సంప్రీత్య పుష్పాగ్రయ వాహనమందుషామ ఆదోక్షేషామ ఆదోక్షేషామ ఆయాగ్రక్షేషామ ఆయాగ్రక్షేషామ ఆగ్రమోక్షేషామ ఆగ్రకండేషామ శిఖండేషామ మళ్ళీ వెళ్ళి నిర్మిదిక్కుల్లో మహామంత్రాయ నమః మహామంత్రాయ నమః మహాయమాయ నమః ఆంధ్రయ నమః ఆంధ్రయ నమః ఆంబాయ నమః ఆంకుబేరాయ నమః ఇత్యత్యత్య ఓం మహాస్త్రాయ భదో ఉదయగ్రాన్ పశ్చిమే చతుర్భాంతవిద్య పశ్చిమంలో రండి ఓం మహాస్త్రాయ భదో పూర్వాగ్రేణోత్తరే చతుర్భాంతవిద్య ఓం మహాస్త్రాయ భదో అధిదేన మన్యస్వ అరవదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ ఏవ జగత ప్రశోభా ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః ఓం మహామహముద్గతారవే ప్రదానవాయుస్వాహ ప్రదానవాయుః నమః ఇత్యేవం దేవానాం దేవానాం ఈశానాయ నమః అగ్రరాజితః మహాదేవాయ అన్నో ప్రయోజనాత్మః అగ్రరాయ నమః ఓం గోరే 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 అరే గోరే 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 ఛత్వః ఆదేవాయ నమః జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ నమః గోరే గోరే నమః ఫలప్రదనాయ నమః సర్వభూతాయ నమః అమరేవాయ నమః సత్యోజాత ప్రజాన సత్యోజానాయ నమః భవే భవే నాంద భవే భవత్వా ఓహే భవే స్వాహ ఓం గాయ స్వాహ గాయ నమః ఓం గౌరాయ స్వాహ గౌరాయ నమః ఓం ఓం నేత్రయాయ స్వాహ ఓం గణపతయ స్వాహ గణపతయ నమః 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 ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః సమజం మేఘమాన స్వాహ స్వాహ ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ ఓం హ్రీం 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 ఓం గణపతయ పరమపద సమజం మేఘమాన స్వాహ స్వాహ హోమగుండంలో కూర్చున్న బ్రాహ్మణులు చుక్కు నుంచి శుభంలోకి 12 సార్లు నెయ్యి తీసుకోండి. చుక్కు శుభం 2 వచ్చేదా మీకు? 12 సార్లు నెయ్యి తీసుకోండి. చుక్కులో శుభంలో ఏకమ ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త ఏదో శుభం గొప్ప నెయ్యి నుంచోండి. పూర్ణాహుతిముక్తమాంజుహోది सप्तते अग्रे समितः सप्तज सप्तरुणज सप्तधाम प्रजाने ओम भौन्नेत्रजाय विष्णुस्वाहा सपल गट्टिगा अग्नये सप्तपदये संगमः मधोद्धारा अंजोद मधोल मेधाधारा
శివాంగోజాదేవ శరణాగత అన్యధారణో నాస్తి త్వమేవ శరణో అస్మాత్యాదిభావేన రక్ష రక్షో స్వస్తి శ్రద్ధాం ప్రజ్ఞాం మేధాం శ్రియం బలం ఆయుష్యం శ్రియం దేహి మే అవ్యవాహన. ప్రత్యేకంగా హోమం చేసిన వాడికి ప్రతిపక్షము అంటే రాజకీయాల్లో చూడండి ప్రతిపక్షం ఉంటుంది. ఆ ప్రతిపక్షం రాజకీయాల్లో ఉంటుంది. ప్రత్యేకంగాన్ని నమ్ముకున్న వాడు ప్రతిపక్షం ఉంటుంది. శత్రువు అనేవాడిని ఉంచుతాడు. శత్రువు అనే పదం వాడికి వినపడితేనే చిరాకు కాబట్టి తీసేస్తుందంటే మరి వెంటనే గ్రహదోషములకి నరదోష బాధలకి శత్రు బాధలకి పరప్రయోగ బాధలకి వ్యాపార వృద్ధికి ఉద్యోగ వృద్ధికి ఇంటి యందు శుభకార్యాలకి ఇలా ఒకటి కాదు భూ సంబంధిత కార్యకలాపాలకి అన్నిటికీ పనిచేసేట్టుగా ఈ ప్రత్యంగిరా హోమం చెప్పబడుతోంది. కాబట్టి భక్తులు విశేషించి రేపు 2వ తారీఖు అమావాస్య రోజు జరిగే ప్రత్యంగిరా హోమంలో పాల్గొనండి. ఆయురాయుర్భవ ధాన్యం ధనం వసం బహుపుత్ర లాభం శతదం